ఇంట్లోని భార్య నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే, ఇంట్లోని భర్త నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే, ఇంట్లో నువ్వు కన్నటువంటి కొడుకు కూతురు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే, అడుగుతున్నా ఎక్కడిది నీకు సాక్ష్యం? పనిచేస్తున్న చోట నీ చుట్టూ ఉన్న 10 మంది నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే ఎందుకు నీ భక్తి? ఎవరి కోసం నీ భక్తి? మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ పనిచేస్తున్న చోట మంచి సాక్ష్యం లేకపోతే అది దేవునికి అవమానం కదా. అయ్యా అమ్మా, సత్యము కలిగి జీవించు. ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను కలిగి జీవించు, ఆయన కొరకు జీవించు. 2, సాక్ష్యము కలిగి జీవించు, సాక్షిగా జీవించు. ఇంట్లో నీకు సాక్ష్యం ఉండాలి, పనిచేసే చోట సాక్ష్యం ఉండాలి, పరిచర్య చేసే చోట సాక్ష్యం ఉండాలి. అడుగుతున్నా, సాక్ష్యం ఉందా? లేక నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను చూసి అభ్యంతరపడుతున్నారేమో, నిన్ను చూసి లోపట ఆయాసపడుతున్నారేమో. మంచిది కాదు సుమా. హృదయాన్ని సరి చేసుకుందాం.